तेलंगाना देखिए न्यूज़ में अब तमाम का खैर मुकदमे बढ़ते हैं। खबर के दायरे में हल्का पार्लिमान सिकंदराबाद से बीआरएस पार्टी उम्मीदवार टी पद्मराव गौड़ ने जारी रखी है अपनी पदयात्रा। बताया गया कि आज वो बौद्ध नगर डिवीजन सिकंदराबाद में डोर टू डोर कैंपेन कर रहे थे। उन्होंने अवाम से इस बात की अपील की कि कार के निशान को वोट देकर उन्हें कामयाब बनाएं। उन्होंने बताया कि उनकी बेहतरीन कारकर्दगी की वजह से पीने के पानी का और करंट का मसला कभी पैदा नहीं हुआ, लेकिन हुकूमत के अभी हालिया दिनों में तब्दील होने के बाद ऐसे मसाइल फिर शुरू हो गए हैं। इस मौके पर उन्होंने आवाम से अपील की कि फिर एक मरतबा टीआरएस पार्टी के हक़ में वोट देकर सुनहरी दौर में वापस आएँ। उन्होंने अपनी इस पदयात्रा में बीजेपी को भी तनक़ीद का निशाना बनाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी गलने आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। అభ్యర్థి ఎవరు పోటీలో ఉన్నారు? మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? పోటీ మాత్రం సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుంది గ్యారంటీగా. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మేము విజయం సాధిస్తా ఉన్నాము. కాంగ్రెస్ కు మాకైతే అసలు పొంతం లేకపోయినా థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. బీజేపీకి మాకు పోతుంటే కానీ భారీ మెజార్టీతో ఎలక్షన్ విజయం సాధిస్తాం. అంటే ప్రభుత్వం లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు, మీ బీఆర్ఎస్ కింద కూడా అని చెప్పి ప్రచారం చేస్తారు. ఎవరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీలు ఉంటారు, మాకు నిధులు ఉంటాయి, ఇట్లా పని చేస్తాం కదా. వాళ్ళు ప్రచారం చేసేంత మాత్రాన రిప్రజెంటేటివ్ ఉన్నాం కదా, ఖచ్చితంగా పని చేస్తాం. వాళ్ళు ఈ 4 నెలల ప్రభుత్వంలో ఎట్లుందని చెప్పి చెప్తున్నారు ప్రజలు. ఇక ఇప్పుడు చూస్తలేరా, కొన్ని రోజులు ఏంటంటే తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్లో ప్రిపరేషన్ ఉంటుండేది. మొన్న ఈ మధ్యన కాళేశ్వరం అని చెప్పేసి ఆ వాటర్ అంతా సముద్రంలోకి వదిలేశారు. ఇంకా ఒక 15 days గిట్ అయినాయంటే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది, మంచినీళ్ళు లేక అక్కడ వలసలు పోతూ ఉన్నారు. 4 రోజులకు ఒకసారి స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ. రేపు ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుందేమో కానీ తెలియదు. అనుభవం లేని ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అడ్వాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటుంటే మంచినీటికి కానీ పవర్కి కానీ ఇబ్బంది లేకుండా కాపాడినాం ప్రజలు. सर ఇప్పుడు రైతు బంధు చెప్పి हिंदी में पूछना है, तेरे बात करने नहीं आया तो किशन रेड्डी सर రైతు బంధు करे किसानों के लिए करे किशन रेड्डी सर करे। कौन? किशन रेड्डी सर बीजेपी के तेलंगाना हुकूमत करी है రైతు बंधु। तेरे ये भी नहीं मालूम है तो कैसा? 1 एकड़ को जो है 12,000 रुपए तेलंगाना गवर्नमेंट करी है भाई। अभी आए तो गवर्नमेंट नहीं है, एमपी का रेशो नहीं है, वो केसीआर साहब का प्रीवियस चीफ मिनिस्टर जो थे उन्होंने का रेशो है రైతు बंधु। अब किशन रेड्डी सर कर रहे ना सर, कहाँ से कर रहे हैं? सर 11 to 5 PM करेंगे। ये 10-20 मकानों में जाके पूछो मेरे साथ आके, कहाँ से करते जी? दिख रहा ही नहीं उन्हें 6 महीने में एक बार। कहाँ से రైతు बंधु करता, कहाँ किधर करता उन्हें? రామ మందిరం ఎఫెక్ట్ అయిపోయి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏం భయ, ప్రజలకు కూడు కావాలి, గూడు కావాలి, ఇంటున్నావా, బట్టలు కావాలి. రామ మందిరం అని చెప్పి రోడ్ల మీద కూకుంటే 1 పాయింట్ ప్రోగ్రామ్ కడుపులు నిండుతాయి అయినా కాదు. దాంతోపాటు జీవన వృత్తి కూడా కావాలి. అది ఒకటే రామ మందిరం ఒకటే మేమంతా రాముని కొలవమా? మేము రావణాసురుని కొలుస్తామా? మేము కూడా రాముడిని పూజ చేస్తాము. కాకపోతే రాముడు అనే 1 పాయింట్ ప్రోగ్రామ్ అదే కాడు పెట్టుకొని తిరిగితే ఎట్లా? జనానికి కూడు కావాలి, గుడ్డలు కావాలి, తాగునీటి వసతులు కావాలి, ఉండడానికి ఇండ్లు కావాలి, వీటన్ని ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాలేదు. ఇక చూస్తున్నారు కదా, మా ఎమ్మడి వస్తుంటే జనం అడుగుతా ఉన్నారు. ఎలక్షన్ కాకముందు అన్నీ చెప్పారు, ఇప్పటిదానికి ఏవి ఇంప్లిమెంట్ అయితే లేవు. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందంటే అడిగే నాదుడు కూడా ఉండడు. ఎన్నికలలో నోటికి వచ్చినా వాగ్దానాలు చేశారు ప్రభుత్వం రావాలని చెప్పి. ఏది నోటికి వస్తే అది చెప్పారు, ఇంప్లిమెంట్స్ మాత్రం కాలేదు. నేను కూడా ఒక పౌరునే కదా ఈ సమాజం లోపల చూస్తూ ఉన్నాం, ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు. ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందంటే ఇక ఆయన కావు. రెండవది ఏంటంటే
ఈ రోజు ఏదో కొత్తగా మేము వచ్చింది కాదు నేను చెప్పడం. అది ప్రతిపక్ష పార్టీ అని విమర్శలు కాదు. వీళ్ళు ప్రకటన చేసిన వాటికి బడ్జెట్ కూడా కావాలి కదా, రెవెన్యూ కావాలి. ఆ రెవెన్యూ ఉందా? అసలు రెవెన్యూ చూసుకొని ఏదైనా వాగ్దానాలు చేయాలి. అక్కడ రెవెన్యూ లేదు, ఎట్లా ఇస్తారు ఇవన్నీ? అది కాదు, ఏవి కూడా పథకాలు ఇవ్వలేరు వాళ్ళు. స్టేట్ రెవెన్యూ పైన డిపెండెంట్. ఏదైనా పేదలకు ఏదైనా స్కీమ్స్ గట్రా ఇంప్లిమెంట్ చేసామంటే రెవెన్యూ కావాలి. అవసరమైన రెవెన్యూ లేకుంటే ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాదు. ఇంకా అడుగు.
మేడం దాంట్లో కూర్చోండి మిషన్లో మీద కూర్చోండి మీరు మాట్లాడండి సార్ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడండి సార్ కూర్చోండి